మిగతా వాళ్ళు ఏం చెప్పారు నాకు తెలియదని నేనైతే సినిమా ఎంజాయ్ చేశా. నాకు సినిమా నచ్చింది. మెయిన్గా మనం సినిమాకి వచ్చేది దేనికి 150 రూపాయలు పెట్టి నవ్వుకున్నామా, ఫ్యామిలీతో రావచ్చా, ఎంటర్టైన్ అయ్యామా లేదా. సో ఈ ప్లాట్ ఆఫ్ స్టోరీలో నేను నవ్వుకున్నా, ఎంటర్టైన్ అయ్యా. ఫ్యామిలీస్తో వచ్చే చూసే సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్టదు. అండ్ నవ్వుకున్నాం. వింటేజ్ మన హీరోస్ని వింటేజ్ లుక్లో చూసామా లేదా. నాకు అది బాగా నచ్చింది సంక్రాంతి సినిమాల్లో. సో నా హీరోస్ నాకు వచ్చారు, వాళ్ళలో ఎంటర్టైన్మెంట్ బయటకు వచ్చింది. ఆ ఎంటర్టైన్మెంట్ నేను ఎంజాయ్ చేశా. సాంగ్స్ బాగున్నాయి అండ్ ఇద్దరు హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి, ఇద్దరు హీరోయిన్స్ అందాలు బాగున్నాయి, పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అండ్ మెయిన్గా సునీల్ గారు ఆఫ్టర్ ఎ లాంగ్ టైం అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఆయన స్టైల్ ఆఫ్ కామెడీ వచ్చింది, అది ఎంజాయ్ చేశా. వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారు కామెడీ టైమింగ్ బాగుంది, సత్య గారు కామెడీ టైమింగ్ బాగుంది. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్, నాకు వాడికైతే చాలా మంచి ఫ్యూచర్ ఉంది. వాడు అంటున్నాను అనుకోకండి, మనకంటే చిన్నవాడు కాబట్టి మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పాలన్నది నా ఇంటెన్షన్. అండ్ సత్య గారు, మురళీధర్ గౌడ్ గారు, అజయ్ ఘోష్ గారు, వైవా హర్ష గారు, సో ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్ అన్న నేను ఎంజాయ్ చేసే సినిమాలో. అండ్ మెసేజ్ ఏం లేదు సినిమాలో, రవితేజ గారు ఏం చెప్పాలనుకున్నారు అనేది సినిమాకి వచ్చి చూడండి. మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఫిల్మ్. నాకైతే ఒక ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, ఆవిడే పెళ్ళం ఊరెళ్తే, ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, ఆ జోనర్ ఆఫ్ ఫిల్మ్ ఇది. సో ఎక్కడా కూడా నాకు నెగిటివ్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ బిట్ లేకుంది, సెకండ్ హాఫ్ కొంచెం భరిస్తే మళ్ళీ క్లైమాక్స్ ఎంజాయ్ చేస్తారు. సో ఓవరాల్గా సినిమా వాజ్ గుడ్ టు వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. భర్త మహాశైలకు విజ్ఞప్తి, సో రండి థియేటర్లో చూడండి. సో ఫస్ట్ హాఫ్ అండ్ క్లైమాక్స్ వరకు నేను తీసుకుని 2.25 రేటింగ్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడే భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా, రవితేజ గారి సినిమా చూసా, చాలా బాగుంది. పాటలు బాగున్నాయి, డ్యాన్సులు బాగున్నాయి, రొమాన్సు బాగుంది, కామెడీ టైమింగ్ చాలా బాగుంది. అసలు ఎక్కడ కూడా ఒక్క 1 మినిట్ గ్యాప్ లేకుండా సినిమా చూస్తానని సేపు ఒకటే కామెడీ టైమింగ్స్ వేరే లెవెల్ అంతే. అదేవిధంగా ఈ సినిమాలో ముఖ్యంగా భర్తలు లేవాళ్ళు తప్పులు చేస్తే భార్యలతో ఎలా సరిదిద్దుకుంటారు అనేది ఈ సినిమా. కాబట్టి భర్తలు తప్పులు చేస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అది సహజం. కాబట్టి ఆ సహజమైన తప్పులే కొన్నిసార్లు సీరియస్ అవుతాయి, క్రిటికల్స్ అవుతాయి, సిచ్యువేషన్స్ అవుతాయి. నాకు ఇంగ్లీష్లో మాట్లాడే అలవాటు, దయచేసి మీరు ఏమనుకోబాకండి, నాకు ఇంగ్లీష్ వస్తుంది మధ్యలో. కాబట్టి ఈ సినిమా అసలు ఎక్కడ కూడా బోరు కొట్టకుండా, ఒక్క నిమిషం గ్యాప్ లేకుండా, ఒకటే కామెడీ. ఇది కాదు కావాలి మాకు ఈ సంక్రాంతికి. ప్రతి సినిమా ఇలాగే రావాలి, ఇలాగే ఉండాలి అంతే. అది భార్య భర్తలు తప్పదు కాదండి. ఆయన పెళ్లి కానుడు ఎవరున్నాడు చెప్పండి, నేను తప్ప మీ అందరికి అయ్యిలే. పెళ్ళిళ్ళు అందరికి అవుతాయి కదా. భార్యతో ఎలా సమస్య వచ్చిందో ఆ సమస్య ఎలా క్లియర్ చేసుకోవాలనేదే కదా ఈ సినిమా అంటే అంతే. కానీ మీరేం చేయాలంటే, మీరు కూడా పెళ్ళి అవ్వగానే పక్క దేశం పక్క రాష్ట్రం పోతారు. మీ అందరూ పోయిన తర్వాత అక్కడ ఎవరితోనే జంచిక్ జమ్ము, బంచిక్ బొమ్మ అవుద్ది. అప్పుడు మీరు మళ్ళీ వచ్చి ఆ సమస్యని ఎలా భార్యలతో క్లియర్ చేసుకుంటారు అనేది ఈ సినిమా. ఆ సినిమాలో చూపిస్తున్నాడు క్లారిటీగా, ఇది సమస్య, ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడ్డానో ఇది చూసి మీరు కూడా అలా బయటపడండి. కాబట్టి సినిమా అంటే ఇది కావాలి అందరికీ. సినిమా అంటే ఇది కావాలి, మాసే, ఒకటే మాసు, ఒకటే క్లాసు. కాబట్టి ఈసారి ఏంటంటే భర్త మహాశైలకు విజ్ఞప్తి 2 అని భార్యలతో ఎలా సమస్య క్లియర్ చేసుకొని చూపిస్తారంట. చాలా బాగుంది సినిమా. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా అందరూ చెప్పాలి, మీడియా వాళ్ళ తరఫున చెప్తున్నా, ప్రజలందరూ రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ ఒకటైపోయారు థియేటర్లో. అందరూ ఉన్నోడు లేనోడు అనే తేడా లేకుండా అందరూ బంధుత్వాలు కలిపేసుకున్నారు థియేటర్లో. ఇదే సంక్రాంతి. రవితేజ గారు వాళ్ళ అభిమానులకి గిఫ్ట్ ఇస్తున్నారంటే ఇదే ఒక మంచి గిఫ్ట్ అన్నమాట. ఇది అభిమానులందరికీ ఏమని, మీరందరూ కలిసిపోండి, అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లిలాగా, ప్రేమికుల్లాగా కలిసిపోండి. కావాలంటే ఒకరింట్లో ఒకరి పిల్లని పెళ్లి చేసుకోండి, బంధువులు అవ్వండి అని చెప్పాడు. కాబట్టి ఇది మాకు కావాలా. ప్రతి సినిమా హీరో ఈ సంక్రాంతికి అన్ని సినిమాల్లో అభిమానులందరూ ఇలా కలిసిపోతూ ఉంటే, అప్పుడు దేశం బాగుపడతా ఉంటే, ఆహా ఇది కాదు కావాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకి ఒక 500 కోట్ల నుంచి 1000 కోట్ల దాకా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. రవితేజ గారు మరో కంబ్యాక్ ఎలాగ ఇవ్వాలని, మళ్ళీ ఇలాంటి సినిమాలు తీయాలని, ఇలా సినిమాలు తీసి ప్రజలకి, దేశానికి మెసేజ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై మాస్ మహారాజా రవితేజనా.
ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇచ్చినా తక్కువే. నీ ఇష్టం వచ్చినంటే వేసుకో రాసుకో. ఇప్పుడే భర్త మహాశైలికి విజ్ఞప్తి సినిమా చూడడం జరిగింది. సినిమా ఏంటంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రవితేజ గారి సినిమాలో ఎప్పుడు కథ ఉండదు. అదైతే ఎక్స్పెక్ట్ చేసి రాకండి. జస్ట్ రవితేజ గారి కామెడీని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ సినిమాకి మీరే కాదు మీ ఫ్యామిలీని కూడా తీసినట్టు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే కామెడీ లెవెల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎక్కడ మనకు బోర్ కొట్టదు కామెడీ అయితే మాత్రం. ఇంకా సత్య గారు హైలైట్ అనమాట సినిమాకి. చాలా ఆయన కామెడీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆయన ఉన్న కొద్దిసేపు కూడా ఆయన ఇచ్చే ఆ కామెడీ హై అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎవ్రీ ఫ్రేమ్ లో కూడా చాలా బాగుంటుంది. ఇంకా సునీల్ గారు కూడా ఫస్ట్ హాఫ్ లో మనకు బాగా నవ్విస్తారు. ఇంకా సునీల్ గారు, రవితేజ గారు, సత్య గారు కామెడీ అయితే ఫస్ట్ హాఫ్ లో బాగుంటే బాగుంటుంది. మేర్ కామెడీ హైలైట్ సినిమాకి. ఇంకా బీమ్స్ బీజిఎం అయితే చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. ఇంకా కిషోర్ తిల్మర్ గారు రాసుకున్న పాయింట్ అయితే కొంచెం రొటీన్ గా అనిపించిన, అది ఫస్ట్ స్క్రీన్ ప్లే అయితే మాయ చేయాలనుకున్నారు. అది ఫస్ట్ హాఫ్ లో వర్కౌట్ ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఇంకా రొటీన్ అయిపోయింది. ఆ ఇద్దరు పిల్లల మధ్య ఇద్దరికి తెలియకుండా ఒక సీన్ కోసం ఇంకో సీన్కి వెళ్ళడం కోసం సీన్స్ అయితే బాగానే రాసుకున్నారు, కానీ ఎడ్యుకేషన్ అనేది కొంచెం సరిగ్గా లేదు. అది రొటీన్ గా అనిపించింది. క్లైమాక్స్ అంటారా ఇంత ఈ సినిమాని ఇలా వదిలేస్తే ఇంకే ఆడియన్స్ డిసైడ్ చేస్తారు అది ఏంటి అనేది. ఇంకా అలా వదిలేసారు క్లైమాక్స్ అయితే మాత్రం ఎవరికి జడ్జిఫికేషన్ ఇవ్వకుండా. సో ఒక డైలాగ్ అయితే చెప్తారు రవితేజ గారు, పక్కన మాట ఏంటి సంక్రాంతి పోతాం మన మాట మనం వినాలని ఒక డైలాగ్తో సినిమా ముగిస్తారు అనమాట. కానీ సెకండ్ హాఫ్ లో డీజే రిమిక్స్ మాత్రం సూపర్ అనమాట. ఆ 4 minutes డీజే రిమిక్స్ కొన్ని సాంగ్స్ వస్తున్నాయి. కార్తీక దీపం ఆ రిమిక్స్ సాంగ్ ఒకటి, కొన్ని మీమ్స్ కూడా వస్తాయి. అదైతే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఓవరాల్ గా అయితే పడుతూ లేస్తూ సినిమాని అయితే మాత్రం బోర్ కొట్టుకుని అయితే తీసారండి. సో సూపర్ బ్లాక్ బస్టర్ అనలేం కానీ హాయిగా మనం కావచ్చు లేదా ఫ్యామిలీని తీసుకెళ్ళొచ్చు కావచ్చు, హ్యాపీగా ఒకసారి వెళ్ళి నవ్వుకుని అయితే రావచ్చు, ఎంజాయ్ అయితే చేస్తారు. ఇంకా సినిమా కోసం మళ్ళీ గత సినిమాలతో పోలిస్తే రవితేజ గారితో బెటర్ మూవీ అండి. కిషోర్ తిల్మర్ కొంచెం వర్క్ చేసి ఉంటే సంక్రాంతి కాదు ఎవరీ గ్రీన్ బ్లాక్ బస్టర్ మూవీగా అవును. సో క్లాసీగా ట్రై చేశాడు కాబట్టి కొంచెం వరకు వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక యావరేజ్ మూవీ అండి. రవితేజని ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో సినిమాలో అయితే అదైతే ఉంటుందండి. థ్యాంక్ యూ. ఫ్యామిలీతో చూడొచ్చు అండి. సంక్రాంతికి చూడాల్సిన మూవీస్లో ఫ్యామిలీ మూవీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మన వాళ్ళు. అలాంటి పర్ఫెక్ట్ ఫ్యామిలీ మూవీ. అంటే డ్యూరేషన్ కొంచెం ఎక్కువ ఉన్న ఫీల్ వస్తుంది, బట్ ఆ ఫీలింగ్ని ఓవర్కమ్ చేసేది ఎంటర్టైన్మెంట్, నాన్ స్టాప్ ఎనర్జీ, సిచ్యువేషనల్ కామెడీ, సోషల్ మీడియా ట్రెండింగ్ అయ్యే డైలాగ్స్, ఆ సిచ్యువేషన్ కామెడీని బాగా యూజ్ చేసుకున్నారు. అదే హెల్ప్ అయింది సినిమాకి. అండ్ సాంగ్స్ కూడా చాలా ప్లస్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, డ్యూరేషన్ కొంచెం ల్యాగ్ అండి. ఎక్కువ ల్యాగ్ అంటే ఏమి ఉండదు. అంటే వాడుకునేది 100% అంటే మీ పూర్తి స్థాయిలో వాడుకునేంత లేదు సిచ్యువేషన్. బట్ స్టిల్ ఉన్న వరకు వెన్నెల కిషోర్ గారు కావచ్చు, సత్య గారు కావచ్చు, మన బలగం గౌడ్ గారు కావచ్చు, ఉన్న సీన్స్ అన్ని బాగానే పేలినాయి. ఎక్కడ పే ఆఫ్ అవ్వని సీన్ కానీ పేరెంట్ సీన్ కానీ లేదు. ప్రతి సీన్ దాదాపు పేరెంట్ సాంగ్స్, మంచి మంచి లొకేషన్స్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ అండి. ప్రొడ్యూసర్ గారు అయితే చాలా చాలా ఖర్చు పెట్టారు సినిమా. అది కనిపిస్తుంది స్క్రీన్ మీద. రవితేజ గారు ఇంతకుముందు సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేసిన విషయం మీరు అంటున్నారు వాస్తవమే. బట్ స్టిల్ ఇది అట్లా డిసప్పాయింట్ ఏం చేయదు. పెట్టిన పైసా వస్తుంది. టికెట్ ప్రైస్ కి 100% పైసా వస్తుంది. లేదండి, ఫెయిల్యూర్ మూవీ అసలు 100% కాదు. ఇంతకుముందు కొన్ని అవ్వచ్చు, బట్ స్టిల్ ఇదైతే ఫెయిల్యూర్ మూవీ కాదు. పర్ఫెక్ట్ ప్రాపర్ సంక్రాంతి మూవీ, 100% సంక్రాంతి మూవీ, బట్ ఫ్యామిలీ మూవీ. టాప్ 3లో ఉంటుందండి ఈ మూవీ అయితే. 100% టాప్ 3లో ఉంటుంది మూవీ. సంక్రాంతి ఫిలిమ్స్లో వచ్చిన డబ్బింగ్ ఫిలిమ్స్తో కలిపి ఒక 8 సినిమాల దాకా వచ్చాయి. అందులో టాప్ 3 అయితే ఉంటుందండి. పర్ఫెక్ట్ ఫ్యామిలీ. భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ బాగుంది. ఈ సినిమాని ఎలా ప్లాన్ చేశారంటే వాళ్ళు హై టెక్నికల్ వాల్యూస్, అంటే ఇప్పుడు లేటెస్ట్ గా వస్తుంది అంటే హై టేకింగ్, ఫ్రేమింగ్ అలా కాకుండా ఒక మంచి అంటే ప్రతి వాళ్ళది యాక్షన్, అంటే వాళ్ళ నటన బేస్ గా తీసుకున్నారు. మంచి నటన, మంచి మాటలు, మంచి పాటలు, మంచి కామెడీ సీక్వెన్సెస్, అలాగే సబ్జెక్ట్ ట్రీట్మెంట్. అంటే ఇద్దరు హీరోయిన్లు ఒక హీరో ఇలాంటివి మనకు వస్తూనే ఉన్నాయి, కానీ ఇందులో ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఎస్పెషల్లీ కమెడియన్ సత్య కానీ, వెన్నెల కిషోర్ కానీ, అంటే రవితేజ, వీళ్ళందరూ కూడా చాలా బాగుంది. హీరోయిన్స్ ఇద్దరు చాలా గ్లామరస్ గా ఉన్నారు. అషికా రంగనాథన్ కానీ, డింపుల్ హయాతి కానీ చాలా ఓవరాల్ గా ఎలా ప్లాన్ చేశారంటే మంచి కామిక్ ట్రీట్మెంట్ ఇస్తూ మంచి యాక్షన్ పర్ఫార్మెన్స్, అంటే నటన బేస్డ్ గా వెళ్ళారు, టెక్నికల్ బేస్డ్ గా వెళ్లకుండా. అందుకని సినిమా చాలా డిఫరెంట్ గా అనిపించింది. కామెడీ కూడా బాగుంది. ఫస్ట్ టు ఎండ్ ఎక్కడ కూడా డ్రాప్ అవ్వలేదు. సినిమా బాగుంది ఖచ్చితంగా. అంటే ఐ థింక్ సంక్రాంతికి చూస్తారు. అలాగే ఒక భర్తలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు.
ఆ మెసేజ్ కూడా బాగుంటుంది. అంటే నేను చెప్పట్లా ఎందుకు స్పాయిలర్స్ అని, ఖచ్చితంగా హస్బెండ్స్ వైఫ్స్ కూడా అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేసుకోవాలని చెప్తూనే ఓవరాల్ ఒక చిన్న బాబు ఉన్నాడు, వాడు కూడా ఫెంటాస్టిక్ గా చేశాడు. ఓవరాల్ గా కామెడీ బాగుంది, పాటలు బాగున్నాయి, కొరియోగ్రఫీ బాగుంది, ఫిల్మోగ్రఫీ బాగుంది. రవితేజ కొన్ని సీన్సెస్ లో ఇరగదీశాడు చాలా, అంటే అతని ఒరిజినల్ ఎనర్జీ ఓవరాల్ గా అంత హై లెవెల్లో రాకపోయినా బాగుంది. సో ఓవరాల్ గా సినిమా ఈజ్ గుడ్ ఫిలిం. సంక్రాంతికి సరదాగా వస్తే ఎంజాయ్ చేసి చూడొచ్చు, వన్ టైం వాచ్ గుడ్ మూవీ.